అమెరికాలో షాకింగ్ ఘటన జరిగింది. యుద్ధ విన్యాసాల్లో పాల్గొన్న 2 ఫైటర్ జెట్లు ఒకదానికొకటి ఢీకొని కుప్పకూలాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు, దట్టమైన పొగ వ్యాపించింది. ఐడోహాలో రాష్ట్రంలోని గన్ ఫైటర్ స్కైస్ ఎయిర్ షోలో ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే ఆ ఎయిర్ బేస్ ను అధికారులు లాక్డౌన్ చేశారు. రెస్క్యూ టీమ్స్ వెంటనే సహాయక చర్యలు చేపట్టాయి. ప్రమాదం నుంచి 4 పైలట్లు సేఫ్ గా బయటపడ్డారు. 2 ఫైటర్ జెట్లు ఢీకొన్న వెంటనే పారాచూట్ సహాయంతో ప్రొజెక్ట్ చేసుకున్నారు. ఇక ఎయిర్ బేస్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం ఈ ఘటనకి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రమాదం పైన అధికారులు దర్యాప్తు చేపట్టారు. 8 ఏళ్ల తర్వాత ఇక్కడ ఫస్ట్ టైం ఎయిర్ షో నిర్వహించడంతో వేలాది మంది తరలివచ్చారు. కుప్పకూలిన యుద్ధ విమానాలను EA-18G రకానికి చెందిన వాటిగా గుర్తించారు. అమెరికాలో షాకింగ్ ఘటన జరిగింది. యుద్ధ విన్యాసాల్లో పాల్గొన్న 2 ఫైటర్ జెట్లు ఒకదానికొకటి ఢీకొని కుప్పకూలాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు, దట్టమైన పొగ వ్యాపించింది. ఐడోహో రాష్ట్రంలోని గన్ ఫైటర్ స్కైస్ ఎయిర్ షోలో ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే ఆ ఎయిర్ బేస్ ను అధికారులు లాక్డౌన్ చేశారు. రెస్క్యూ టీమ్స్ వెంటనే సహాయక చర్యలు చేపట్టాయి. ప్రమాదం నుంచి 4 పైలట్లు సేఫ్ గా బయటపడ్డారు. 2 ఫైటర్ జెట్లు ఢీకొన్న వెంటనే పారాచూట్ సహాయంతో ఎజెక్ట్ అయ్యారు. ఇక అదేవిధంగా ఎయిర్ బేస్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనకి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రమాదంపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. 8 ఏళ్ల తర్వాత ఇక్కడ ఫస్ట్ టైం ఎయిర్ షో నిర్వహించడంతో వేలాది మంది తరలివచ్చారు. కుప్పకూలిన యుద్ధ విమానాలను EA-18G రకానికి చెందిన వాటిగా గుర్తించారు.